Hello guys, welcome back to our channel. Okay, today's video వచ్చేసరికి మన గ్యాస్ యొక్క సిలిండర్ అనేది డెలివరీ అయ్యాక వాటి యొక్క ఎక్స్ట్రా చార్జెస్ డెలివరీ బాయ్కి ఇవ్వాలా వద్దా, ఒకవేళ ఎవరైనా అడిగినా, ఒకవేళ మీకు గ్యాస్ సిలిండర్ డెలివరీ అవ్వకపోయినా, లేట్ డెలివరీ అయినా, డెలివరీ అవ్వకుండా అని డెలివరీ అయింది అని మెసేజ్ వచ్చినా ఎలా కంప్లైంట్ ఇవ్వాలి, మన యొక్క గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి, కస్టమర్ కేర్కి కాల్ ఎలా చేయాలి, నంబర్ ఏంటి, ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్గా ఈ వీడియోలో ఈరోజు తెలుసుకోండి. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్టే ఒకటి ప్రూఫ్, మనకి కొన్ని ప్రూఫ్స్ కూడా చూపిస్తాను చూడండి. మీరు డెలివరీ బాయ్ని చెడగొట్టున్నారు. ఇప్పుడు మీరు పోగానే ఉన్న డబ్బులు ఇచ్చేసి చూసారు కదా. నెక్స్ట్ ఇంకోటి మనం ఏంటి అంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనమే ఒక గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి అలవాటు చేస్తున్నాం, సో అది మనం మానితే వాళ్ళు మానుతారని చెప్తున్నారు. ఇంకో వీడియో చూస్తే ఇంటింటికి వెళ్ళి చెప్పిన అమ్మ మీరు ఇక్కడ గ్యాస్ డబ్బులు ఇవ్వండి, కరెక్ట్ రసీదు తీసుకోండి, రసీదు ఎంతుంటే అంతే ఇవ్వండి, ఎందుకంటే ఇక్కడ కూడా చెప్తున్నారు కదా. సో మనకి ప్రతి రూపాయి కూడా కౌంట్, సో ఏ ఒక్క రూపాయి కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఫ్రీగా మనకు డెలివరీ, హోమ్ వరకు డెలివరీ చేయాల్సిన హామీ వాళ్ళది అని ఇక్కడ కూడా చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకో వీడియో చూస్తే కూడా మనకి ఇక్కడ ఇక్కడ అడ్వకేట్ లాయర్ కూడా చెప్తున్నారు ఏంటి అంటే, మనకి ఈ యొక్క హోమ్ డెలివరీ అనేది 5 కిలోమీటర్స్ లోపు ఉంటే మనం ఫ్రీగా డెలివరీ చేసే ఫస్ట్ ఫ్లోర్ అయినా సెకండ్ ఫ్లోర్ అయినా వాళ్ళు ఫ్రీగా డెలివరీ చేయాల్సిన అవసరం వాళ్ళది, బాధ్యత వాళ్ళది అని ఉంటుంది అని అతను కూడా చెప్తున్నాడు. అండ్ ఇక్కడ మనం ఎన్ని వీడియోస్ చూస్తాం కదా ప్రూఫ్గా. సో ఇప్పుడు మీకు ఒక కాంప్లైంట్ వచ్చి ఉంటుంది, సో మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదు గ్యాస్ ఏజెన్సీ డెలివరీ బాయ్స్కి అని. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం కంప్లీట్ ఎలా రిజిస్టర్ చేయాలి, టోల్ ఫ్రీ నెంబర్ ఎలా కస్టమర్కి వెళ్ళి ఎలా అప్రోచ్ అవ్వాలి అని ఇక్కడ వీడియోస్లో తెలుసుకుందాం. సో ఇక్కడ మనం క్రోమ్ ఓపెన్ చేసి మై ఎల్పిజి అని టైప్ చేస్తే మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మై ఎల్పిజి అయిన దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు డిఫరెంట్ గ్యాసెస్ ఉంటాయి, భారత్ గ్యాస్, హెచ్పి అండ్ ఇండేన్. సో దీంట్లో మనం ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒకటి భారత్ గ్యాస్ తీసుకుంటే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది పేజెస్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, అదర్ సర్వీసెస్ అండ్ ఫీడ్బ్యాక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మనం ఇక్కడ కంప్లీట్ ఇవ్వాలంటే యువర్ ఫీడ్బ్యాక్ అనేది ఓపెన్ చేయాలి. సో ఇక్కడ యువర్ ఫీడ్బ్యాక్ అనేది క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి నెక్స్ట్ మనకి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. డిఫరెంట్ ఆప్షన్స్లో మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే సో మనకి ఇక్కడ ఇలా ఎల్పిజి గ్యాస్ గురించి కాబట్టి, గ్యాస్ సిలిండర్ గురించి కాబట్టి ఇన్ఫర్మేషన్ మనం ఎల్పిజి దానిపైన క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ దానికన్నా ముందు ఏంటి అంటే మనం ఇక్కడ తెలుసుకుంటే ఇక్కడ మనకు ఒకటి ఆప్షన్ ఉంటుంది క్లిక్ హియర్ అనేది. సో ఇక్కడ క్లిక్ హియర్ అనేది దానిపైన క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ మనం ఇంతకుముందు మన కంప్లైంట్స్ ఇచ్చినా కానీ ఆ కంప్లైంట్ గురించి డీటెయిల్స్ స్టేటస్ తెలుసుకోవడానికి చూడడానికి ఇక్కడ ఈ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. సో దాని తర్వాత మనకి ఇక్కడ మనం ఎల్పిజి అని క్లిక్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ మన కంప్లీట్ రిజిస్టర్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం టైప్ ప్రోగ్రామ్, దాని తర్వాత కేటగిరీ, సబ్ కేటగిరీ, దాని తర్వాత యువర్ నేమ్, ఫైన్, ఈమెయిల్ ఐడి, తర్వాత సిటీ అండ్ తర్వాత పోస్టల్ కోడ్, అడ్రస్, దాని తర్వాత ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ అండ్ రిమార్క్స్ అనేది టాపిక్ రాయాలి, మన ఇష్యూ ఏంటి, ప్రాబ్లం ఏంటి అండ్ ఇక్కడ మనం రాయాలి. సో ఇక్కడ మనం ఫొటోస్ ఏమైనా ప్రూఫ్స్ ఉండే, స్క్రీన్ షాట్స్ ఏమైనా ఉన్నా అని ఇక్కడ సబ్మిట్ చేయండి. సో అంతా అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టేస్తే మనకి కంప్లీట్ అనేది రిజిస్టర్ అవుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ మనకి చూసుకుంటే ఇక్కడ మన కస్టమర్ కేర్కి అప్రోచ్ అవ్వాలి, కాల్ టోల్ ఫ్రీ నెంబర్ కోసం అని అనుకుంటే మాత్రం కనెక్ట్ అని ఉంటుంది టాప్లో. కనెక్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కింద కాంటాక్ట్ అస్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ కాంటాక్ట్ అస్ అని వచ్చిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది సైట్. సో దీని తర్వాత ఇక్కడ మనకి స్మార్ట్ లైన్ అనేది ఉంటుంది, కస్టమర్ టోల్ ఫ్రీ నెంబర్ ఫర్ ఆల్, ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ తెలుగు అన్ని లాంగ్వేజ్లో మాట్లాడచ్చు. అండ్ ఇండస్ట్రియల్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కిందికి వస్తే సోషల్ ఐడీస్ ఉన్నాయి. దాని తర్వాత కిందికి వస్తే ఇక్కడ ఆఫీసెస్ ఐడీస్ ఉంటాయి మనకి. ఇక్కడ డిజిగ్నేషన్, అడ్రస్ అండ్ టెలిఫోన్ అండ్ ఫ్యాక్స్ అండ్ ఈమెయిల్ అనేది అన్నీ ఉంటాయి. సో మనకి ఏమైనా నెంబర్స్ కాల్ చేయాలనుకుంటే టెలిఫోన్, ఫ్యాక్స్ నెంబర్స్ కాల్ చేయొచ్చు. అండ్ ఈమెయిల్ చేయాలంటే మెయిల్ చేసి మనం కంప్లీట్ రిజిస్టర్ చేయొచ్చు. సో ఇక్కడ వాళ్ళ ఆఫీసర్స్ యొక్క నేమ్స్ ఉంటాయి. మనకు కావాల్సిన మెయిన్ ఎల్పిజి గ్యాస్ గురించి కాబట్టి ఇక్కడ మనకి ఎల్పిజి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్పిజి అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ కాల్ చేయొచ్చు, ఈ ఈమెయిల్ ఐడికి మనం రిజిస్టర్ చేయొచ్చు, కంప్లైంట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా చూస్తారు కదా. సో దానికి మనం టోల్ ఫ్రీ కాల్ చేసి కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఇది గ్యాస్ ఈ వీడియో. అండ్ ఇంకా మనకి ఇక్కడ అసిస్టెంట్ గురించి చూసుకుంటే ఈ అసిస్టెంట్లో మనం ఏ క్వశ్చన్ వేసినా కానీ దానికి ఆన్సర్ మనకి ఈజీ వస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఎల్పిజి గ్యాస్ ఎన్ని డేస్లో డెలివరీ అవ్వాలి అని క్వశ్చన్ అడిగితే సో ఇక్కడ ఏం చెప్పారు అంటే మీరు కూడా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక ఎల్పిజి గ్యాస్ బుక్ అయిన తర్వాత 24 to 48 అవర్స్లో మనకు డెలివరీ అయ్యేలా చేస్తారు అని ఉంది. బట్
వాళ్ళు 1 వీక్ 10 days 15 days వరకు డెలివరీ చేయరు. అంటే మళ్ళీ అంత లేట్ డెలివరీ చేసి కూడా మనకి వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్ సర్వీస్ ఛార్జెస్ 20, 30, 50 రూపీస్ అలా అడుగుతుంటారు. సో అందుకోసం గైస్ మనం 1 రూపీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరైనా అడిగినా కానీ ఇలా కంప్లైంట్ ఇచ్చి మన యొక్క కంప్లైంట్ని ఫైల్ చేయొచ్చు, రిజిస్టర్ చేయొచ్చు. మెయిన్ మనం చేయాల్సింది ఏంటి అంటే మీరు అడిగినప్పుడు ఇవ్వను అని చెప్పండి. ఏమైనా అడిగితే వాళ్ళ కంపెనీ నుంచి మీరు కాల్ చేయమనండి, కంపెనీ నుంచి బిల్లో వేసి ఇవ్వమనండి. బిల్ ఉంటేనే మేము మనీ పే చేస్తాము, ఇలా అడిగితే కాదు, మేము బిల్లో ఎంత ఉంటే అంతే పే చేస్తాము బుకింగ్కి అని చెప్పండి మీరు. సో ఇది మీరు అలవాటు చేస్తేనే వాళ్ళకి అలవాటు అవుతుంది కాబట్టి మీరే స్టాప్ చేయాలి. సో ఇది ఇక్కడితో స్టాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇది గైస్ ఈ వీడియో. ఇది సో షేర్ చేసి తెలియని వాళ్ళకి చెప్పండి. ఓకే గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్.